ఆటిజం సాధారణ పిల్లల్లా లేకపోవడం, ఏడీహెచ్డీ, మోటార్ స్కిల్ ఆలస్యం వంటి సమస్యలు ఉన్న పిల్లలు డిఐసి సెంటర్ ద్వారా సాధారణ జీవితానికి చేరుకొని శారీరక, మానసికంగా అభివృద్ధి చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆటిజం సెంటర్ను సందర్శించి పిల్లల ఎదుగుదల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఆటిజం సంబంధిత వైకల్యాలపై ప్రత్యేక శిక్షణ, సరైన మార్గదర్శకత్వం ఉంటే ఈ పిల్లలు సాధారణ జీవనానికి దగ్గరయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఆటిజం కలిగిన పిల్లలకు స్పీచ్ థెరపీ, బిహేవియర్ మోడిఫికేషన్, ఫిజియోథెరపీ వంటి సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డిఐసి సెంటర్ ద్వారా శిక్షణ పొందుతూ శారీరక, మానసికంగా అభివృద్ధి చెందుతున్నారు. ప్రత్యేక శిక్షణ, స్పీచ్ థెరపీ, బిహేవియర్ మోడిఫికేషన్, ఫిజియోథెరపీ వంటి విధానాల ద్వారా వీరు సామాజికంగా మేల్వి మార్పులు సాధించారన్నారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్లే స్థాయికి చేరుకోవడం, స్వతంత్ర జీవన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఇతరులతో మెలగడం వంటి అనేక అంశాలలో పురోగతి సాధించారని తెలిపారు. మన జిల్లాలో 2,16,000 పెన్షన్స్ ఉన్నాయి. ప్రతి నెల కూడా మనం 93 కోట్ల రూపాయలని పెన్షన్ రూపంలో లబ్ధిదారులందరికీ కూడా ఇస్తూ ఉన్నాం. అందులో వృద్ధాప్య, వితంతు పెన్షన్స్ అయితే 4,000 రూపాయలు. ఏదన్నా డిఫరెంట్లీ ఏబుల్డ్ అయ్యుండి వైకల్యం ఏమన్నా ఉంటే వాళ్ళకి 6,000 రూపాయలు. అలాగే డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు, మంచం మీద పెరలైజ్ అయిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్న వారందరికీ కూడా మెడికల్ పెన్షన్ దానికి అనుగుణంగా 10,000, కొంతమందికి 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ డిఫరెంట్లీ ఏబుల్డ్ పెన్షన్స్ చూస్తే సుమారుగా 25,000 ఉన్నాయి. మెడికల్ పెన్షన్స్ 900 ఉన్నాయి. ఆ 900 ఆల్రెడీ మనము స్క్రూటినీ చేసి డేటా అంతా కూడా అప్లోడ్ చేసాం. ఈ 25,000 పెన్షన్స్ రోజుకి పొద్దున్న 150, సాయంత్రం 150, 300, అలా వారానికి 3 రోజులు మనకి 900 పెన్షన్స్ వారంలో రీవెరిఫికేషన్ చేస్తూ ఉన్నాము. ఈ డేటా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది, యాక్చువల్ డిజేబిలిటీ ఎంత ఉంది అన్నది. సో ఈ పెన్షన్ బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ స్లాట్ ప్రకారం ఇక్కడికి వచ్చి రీవెరిఫికేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మన మెడికల్ అండ్ హెల్త్ టీం అందరికీ కూడా చెప్పాను, ఏ ఒక్కరు కూడా చిన్న ఇబ్బంది కూడా పడకూడదు. ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రాపర్ షేడ్, డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి ఇచ్చి టైం ప్రకారం ఒక్కొక్కరికి 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా పడుతుంది కాబట్టి కాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఏ చిన్న ఇబ్బంది కూడా వాళ్ళకి తలెత్తకుండా చూడమని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది.